సార్ ఉమా గారు అంటే నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉత్సవాలు అనేవి జరగడం మామూలు విషయం కాదు. ఇంతమంది జనంలో కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అల్తాఫ్ రాజా గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. 427 సంవత్సరాలుగా ఈ ఉరుసు ఉత్సవాలు హజరత్ బాబా గారి కొండపల్లి పట్టణం ఇవాళ ఈ మున్సిపాలిటీ పరిధిలో ఇన్ని లక్షల మంది జనం ఈ 2 రోజులు ప్రజలందరూ కూడా మత సామరస్యానికి చిహ్నంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని వర్గాల ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి బాబాగారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలని, రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రాంతానికి మంచి జరగాలని, ఈ ఊరికి మంచి జరగాలని అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. చూడండి, ఇక్కడ సీతారామయ్య గారు కానీ వాళ్ళ మన కేసినేని చిన్ని గారు కూడా బాబాగారి ఆశీస్సుల కోసం గత సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం వచ్చారు. అజ్మీర్ నుంచి కూడా పీఠాధిపతులు మరి వారు వచ్చి ఇక్కడ మనందరికీ ఆశీస్సులు ఇవ్వటం, ఈ ప్రాంతంలో నిన్న ఈరోజు మరి బాబాగారిని దర్శించుకొని దర్గాని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. తప్పకుండా అందరికీ మంచి జరగాలని, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకున్నాం. ఓకే సార్.